హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీసరు డైరీస్. ఇవాళ మనం హైదరాబాద్కి 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బొగులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ జోన్కి వచ్చేసాం. ఈ టెంపుల్ మన జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో ఉంది. హైదరాబాద్ నుంచి మార్నింగ్ 9కి బయలుదేరితే మాకు ఇడికి చేరుకోనికి 12 అయింది. అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది చేరుకోవడానికి. ఇక్కడ నుంచి టెంపుల్కి చేరుకోవడానికి 2 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి మెట్ల దారి ఉంది, మెట్ల ఎక్కి వెళ్ళొచ్చు దేవుని దగ్గరికి. లేదంటే ఇలా రోడ్డు కూడా వేసి పైదాకా కార్ వెళ్తుంది. ఒకవేళ ఓన్ కార్లో వస్తే మనం పైదాకా వెళ్ళొచ్చు. ఇంకా టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే, పూర్వం వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవి అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు అయితే చేసిండు. ఇంకా ఈ అప్పు ఎన్ని సంవత్సరాలైనా కట్టలేక వడ్డీకి వడ్డీ పెరుగుతూ వస్తుండడంతో వెంకటేశ్వర స్వామి కుబేరుడికి భయపడి తిరుపతిని వదిలిపెట్టి ఇటువైపుగా వస్తుండగా ఇక్కడ చిలుపురుగుట్ట ప్రాంతం నచ్చి గుట్ట పైన ఉన్న సన్యాసి గుండంలో స్నానం చేసి పక్కనే ఉన్న గుహ సొరికలో వెళ్ళి వెలిసిండు. ఒక 40 రోజులు గడిచినాక వెంకటేశ్వర స్వామికి కుబేరు దగ్గర నుంచి ఒక వార్త అయితే వచ్చింది. ఆ వార్త ఏంటంటే, స్వామి మీ అప్పు మొత్తం తీరిపోయింది, మీరు మళ్ళీ తిరిగి మీ యథాస్థానమైన తిరుపతికి వచ్చి ఇక్కడ వెలవండి అని చెప్పి కుబేరుడు అయితే అన్నాడు. ఇంకా అది విన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడికి రావడంతో తన అప్పులు మొత్తం తీరిపోయాయని సంతోషంతో తిరిగి మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయిండు. ఇంకా అట్లా కొన్ని సంవత్సరాలు గడిచినాక వెంకటేశ్వర స్వామి చిలుపూరు గుట్టలో ఉండే అయ్యగారి కళలోకి వచ్చి, ఈ గుట్టలో పలానా సొరికలో నేను వెలిచానని చెప్పడంతో ఆ అయ్యగారు ఊరు మొత్తం తీసుకెళ్ళి అక్కడ చెక్ చేసిండు. ఆయన చెప్పినట్టుగానే స్వామి అక్కడ వెలిచుండడంతో అక్కడ గుడి కట్టాలని అందరూ అనుకున్నారు. అనుకున్న విధంగానే ఆ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ టెంపుల్ అయితే కట్టిల్లు. కాకపోతే ఆ సొరిక దగ్గర కాదు, ఆ సొరికకి వెళ్ళే మార్గంలో మధ్యలో కట్టిల్లు. ఇంకా ఈ టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్ పైకి వెళ్తే ఆ వెంకటేశ్వర స్వామి వెలిసిన ఆ సొరికైతే కనపడుతుంది. ప్రతిరోజు ఇక్కడ అయ్యగారు ఈ సొరిక దగ్గరికి వెళ్ళి ఆ స్వామి పాదాలకి అఖండ దీపం పెట్టి కిందికి వస్తారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న మెట్లయితే పైదాకా అయితే ఉండవు, మధ్యల వరకు అయిపోతాయి. ఇక అక్కడి నుంచి మనమైతే రాళ్ళు రప్పలు ఎక్కుకుంటూ చెట్ల మధ్యలో నుంచి ఆ సొరిక దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఫైనల్లీ మనం ఆ స్వామివారు వెలిసిన గుహ దగ్గరికి అయితే చేరుకున్నాం. ముందుగా ఆంజనేయ స్వామి, ఆ పక్క నుంచి కొంచెం పైకి అలా నడుచుకుంటూ వెళ్తే ఆ గుహలో వెలిసిన స్వామివారి పాదాలు కనిపిస్తాయి. ఇప్పుడు చూస్తున్న ద్వీపం ఆ స్వామివారి పాదాల ముందు పెట్టిన అఖండ ద్వీపం. ఇంకా చూసిలుగా ఫ్రెండ్స్, చిలుపురుగుట్ట ఎంత బాగుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.